నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని. తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్న ఒక 3 రోజుల నుంచి వెళ్ళి అందరూ చూస్తూ ఉన్నారు. ఈ సీట్ విచారణకు సంబంధించినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉన్నదో, సో దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ ఏందనంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కీలక నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకా కొంతమంది మంత్రులు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో, సో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పేసి వీళ్ళ మీద ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. సో ఫోన్ ట్యాపింగ్ కేసు అనే అంశానికి చూస్తే మొన్న హరీష్ రావుని విచారించినటువంటి పరిస్థితి. సో దాదాపు ఆయన పొద్దున తీసుకెళ్తే నైట్ 8-9 అక్కడి నుంచి వెళ్ళి సీట్ విచారణ పూర్తయిందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. సో నిన్న కేటీఆర్ కూడా అదే పరిస్థితి, అంటే 7 గంటల పాటు దాదాపు సీట్ విచారణ అనేది 7 గంటల పాటు జరిగినటువంటి పరిస్థితి అయితే చూసినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు చూసినారు. సో చాలా మీడియాలలో కూడా ఈ టాపిక్ అనేది మేజర్ అంశంగా మారినటువంటి పరిస్థితి. నిన్న బీఆర్ఎస్ భవన్లో కూడా చూసినట్టయితే వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ కీలక నేతలు కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి, సో కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి మమ్మల్ని పగబట్టినట్టు చేస్తూ ఉన్నది. సో ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో మెజారిటీగా కనపడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి భయపడుతున్నటువంటి సందర్భం అని చెప్పేసి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కొన్ని వాక్యాలు చేయడం జరిగింది. సో మరి ఆ సీటు విచారణలో ఏం జరిగింది అసలు? కేటీఆర్ని తీసుకుపోయినటువంటి అక్కడ సీటు విచారణకు సంబంధించినటువంటి ఏదైతే జూబ్లీహిల్స్ పిఎస్ ఉన్నదో, సో ఆ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా మన ఇనుప రాడ్లతోని పోలీసు బార్కెట్లు కూడా వేయడం జరిగింది. సో మీడియాకు మాత్రమే కొంత అలవ్ ఇచ్చి మిగతా వాళ్ళకు ఒక్కళ్ళు కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి అక్కడికి. సో మరి సీటు విచారణలో కేటీఆర్ బయటికి వచ్చిన తర్వాత చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి. సో తప్పకుండా చూద్దాం ఏంది అసలు, ఏం జరిగింది ఆ సీటు విచారణలో ఒకసారి చూద్దాం. 7 గంటల విచారణ అంతా టైంపాస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నటువంటి మాట. 7 గంటల పాటు సీటు విచారణ మొత్తం కూడా టైంపాస్ చేశారు. సో అక్కడ అడిగినటువంటి ప్రశ్నలు మళ్ళీ అడుగుతూ ఉన్నారు. దాదాపు 7 గంటల సమయం కూడా అక్కడ వృధా చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నటువంటి మాట. సో మరొకసారి చూద్దాం. విచారణ పేరుతో కాలక్షేప కథాచిత్రం లీకులతో వ్యక్తిత్వ హానాసం, రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఒక మాట. ఇక్కడ ఏమంటున్నారంటే, సీటు విచారణ పేరిట 7 గంటల పాటు తనను కూర్చోబెట్టి అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతూ అధికారులు కేవలం టైంపాస్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నటువంటి మాట. సో మరి ఏం జరిగింది ఆ 7 గంటలల్లో? నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఆ జరిగిన ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు హరీష్ రావు, తర్వాత కేటీఆర్, తర్వాత ఇంకొంతమంది నేతలు అని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితుల్లో నిజంగానే వీళ్ళు చేశారా? కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఏమంటా ఉన్నారంటే, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉన్నదో హరీష్ రావు దగ్గర కానీ కేటీఆర్ దగ్గర కానీ దానికి సంబంధించినటువంటి హ్యాండ్లింగ్ అయితే వీళ్ళ దగ్గర ఉండదు కదా, మరి ఎట్లా వీళ్ళ మీద ఇట్లా తప్పుడు కేసులు పెట్టడం ఎట్లా అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ నేతలు అంటున్నటువంటి మాట. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఏమంటున్నారంటే, వాళ్ళు చేశారు కాబట్టే మేము ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం, అందుకని ఈరోజు సీట్ విచారణ ఒకరి కాకపోతే మరొకరికి ఇందులో ఎంతమంది ఉంటే అంతమందిని మేము బయటికి తీసేటటువంటి మా ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నటువంటి మాట. రాష్ట్రంలో అధికార పక్షానికి ఇటు వాళ్లకు పోటీగా ఉన్నటువంటి ప్రతిపక్షానికి ఈ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చాంశనీయంగా మారినటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు, శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు చర్చించినటువంటి పరిస్థితి. గత 2 ఏళ్లుగా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి కాలక్షేపణ చిత్రాలను పరంపరంగా నడుపుతోందని ధ్వజమెత్తారు. దర్యాప్తులతో భాగంగా అధికారులు సుమారు 300 మంది పేర్లను చదువుతూ వీరు తెలుసా, మీకు వీరు తెలుసా అని చెప్పేసి అక్కడ దాదాపు 7 గంటల పాటు
తనని వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఏదైతే సిట్ విచారణలో దాదాపు 300 మంది మీకు తెలుసా అని చెప్పేసి వారు తెలుసా వీరు తెలుసా అని ఆ విషయాన్ని అడగడానికి దాదాపు 7 గంటల సమయం వృధా చేసినారు అక్కడ అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నటువంటి మాట. విచారణలో విషయం ఏమిటి లేదు, కేవలం ఒక ధారావాహికలాగా విచారణను సాగిస్తున్నారు అని విమర్శించారు. సీటు విచారణలో ఏం లేదు, అసలు ఏం లేదు, 7 గంటల పాటు టైంపాస్ చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి కేటీఆర్ అన్నటువంటి మాట. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా చట్టాన్ని గౌరవిస్తూ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతామని స్పష్టం చేశారు. మీరు ఎన్నిసార్లు పిలిచినా ఒక బాధ్యత గల ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బాధ్యత గల పార్టీగా మీరు ఎన్నిసార్లు పిలిచినా కూడా మేము భయపడకుండా ఖచ్చితంగా వస్తాం, ఎన్ని విచారణలు చేసినా మేము వస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి మాట. కానీ ఇదంతా ప్రజా సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకే జరుగుతోందని ఆరోపించారు. గత 2 ఏళ్లుగా దర్యాప్తు సంస్థల పేరుతో మీడియాకు అడ్డగోళ్లు లీకులు ఇస్తూ ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వ హననం చేస్తున్నారని కేటీఆర్ అధికారులను నిలదీశారు. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ అంటూ వచ్చిన వార్తలపై వాస్తవాలు ఏవని అడిగితే తమకు సంబంధం లేదని అధికారులు చెబుతున్నారని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట. గతంలో హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినాయి, సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళే చేసిరని చెప్పేసి కొంత ఆరోపణలు కూడా వచ్చినాయి. మరి దానికి సంబంధించింది ఏమైందని చెప్పేసి అధికారులను అడిగితే ఒక్కరు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నటువంటి మాట. ఇటువంటి తప్పుడు లీకుల వల్ల తమ కుటుంబాలకు అభిమానులకు కలిగిన మనోవేదనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన మీడియా సంస్థలు కూడా లీకులు యథావిధిగా ప్రశ్నించకుండా వాస్తవాలను సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ కావడం లేదని సిట్ అధికారులు హామీ ఇవ్వగలరా? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుల ఎమ్మెల్యేల ఫోన్లు అంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీ ప్రభుత్వం ఉన్నది కదా, సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఫోన్ల ట్యాపింగ్ చేస్తలేరని చెప్పేసి మీరు గ్యారంటీ ఇవ్వగలరా అని చెప్పేసి అక్కడ అడిగినటువంటి సందర్భం కూడా చూడొచ్చు మనం అని కేటీఆర్ సవాల్ విసిరారు. సొంత మంత్రివర్గంలోనూ సహచరులే తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని బాధపడుతున్నారని గుర్తు చేశారు. ఈ ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేదు, నేను అడిగిన దానికి అధికారుల దగ్గర సమాధానం లేదు అని కేటీఆర్ అన్నటువంటి మాట చూడండి. అంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితిలో ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా రేవంత్ రెడ్డి అవినీతిని చిట్టాను బయట పెడతాం ఆపబోనని కేటీఆర్ ఫైనల్గా చెప్పినటువంటి మాట. ఇక్కడ ఫైనల్గా చూస్తే దాదాపు నిన్న జరిగినటువంటి ఏదైతే సీట్ విచారణకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం ఉన్నదో ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఎందుకు ఈ సిట్ విచారణ అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు? రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. సో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార వాళ్ళ మీద, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళ మీద, సో వాళ్ళ మీద వీళ్ళు అనుకోకుండా ఈ రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల బాగోగుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేయాలా అని ఇంకో కొంతమంది నేతలు అంటున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తానికైతే మాకు ఎలాంటి సంబంధం లేదు. సో సీట్ విచారణలు ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఏ అంశమైనా సరే ఇంకెప్పుడు పెట్టినా సరే 100% మేము ఖచ్చితంగా వస్తాం, మేము భయపడం. ఎందుకంటే మా మిస్టేక్ లేదు, మా తప్పిదం లేదు కాబట్టే మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం. అందులో నిరూపణలు చేసి మేము చేసినటువంటి మిస్టేక్ ఏదైతే ఉందో అది చూపించాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. నిన్న మొత్తం చూసినాం. నిన్న ఈ టైంకి స్టార్ట్ అయితే దాదాపు నైట్ 11 దాకా కూడా ఇదే చర్చ, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం. మొన్న హరీష్ రావుకి ఇచ్చిరు, ఈరోజు మళ్ళీ కేటీఆర్కి ఇచ్చిరు, ఇంకొంతమంది అయితే నెక్స్ట్ కేసీఆర్కేనా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం ఏదైతుందో నెక్స్ట్ కేసీఆర్కే ఇవ్వబోతున్నారా అని చెప్పేసి కొంతమంది కీలక నేతలు కూడా అంటున్నటువంటి పరిస్థితి. సో మరి ఈ రాష్ట్రంలో ఇందాక కూడా మనం మాట్లాడాం,
అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తూ ఉన్నారు? వీళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేమో కాంగ్రెస్ పార్టీ నేతలు అంటా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఇట్లంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు బీజేపీ కాంగ్రెస్ ఒకటై బీఆర్ఎస్ని టార్గెట్ చేసి ఈ రాష్ట్రంలో వాళ్ళు మా మీద కావాలని చెప్పేసి అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మా మీద పగబట్టినట్టే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నటువంటి పరిస్థితి. ఇక మరి అటుపక్క చూస్తే బీజేపీ నేతలు ఏమంటా ఉన్నారంటే సో కాంగ్రెసు ఈ బీఆర్ఎస్ రెండు ఒకటే, వాళ్ళిద్దరు ఒకటే, ఇదంతా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే డ్రామా ఉన్నదో దానికి సంబంధించినటువంటి భాగమే ఇదంతా కూడా వాళ్ళు కావాలని చేస్తున్నటువంటి ఇదంతా కూడా అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎన్నికల వేళ ఇవి చేయడం వల్ల ప్రజల దృష్టిని మొత్తం మళ్లించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో ఇట్లా మొత్తంగా అయితే 7 గంటల పాటు చేసినటువంటి సీటు విచారణలో అక్కడ ఏమీ లేదు. మీకు వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అని దాదాపు 300 మంది పేర్లు అడిగిర్రు. అందులో మళ్ళీ నేను క్వశ్చన్లు వేసిన కొన్ని, మరి అప్పట్లో హీరోయిన్ల ఆ ఫోన్లకు సంబంధించినటువంటి ట్యాపింగ్ కూడా అన్నారు కదా, దాని అంశం మీద అంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నటువంటి మాట. మరి ఇంకా ఎవరు ఇందులో ఉన్నారు? నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఒకవేళ జరిగితే ఎందుకు చేస్తారు ఈ ఫోన్ ట్యాపింగ్లు? ఇది అంశాన్ని మొత్తం చూడొచ్చు. వాస్తవానికి మనం రోజు రోజుకు చూస్తూ ఉంటే సో కొత్త కొత్త కోణాలు కొత్త కొత్త అంశాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో. సో మనం అనుకున్నాం లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు అని చెప్పేసి ఒకళ్ళు అంటా ఉన్నారు, సో ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా చేసినారని చెప్పేసి ఇంకొకరు అంటా ఉన్నారు. కానీ మొత్తానికి మాత్రం ఎవరు నిజంగానే ఈ ప్రజలకు అన్యాయం చేసిరు అనేది అంతిమంగా తెలియాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఒకటి చెప్పే లోపే ఇంకోటి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో సో ప్రజలు మాత్రం కన్ఫ్యూజన్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నది. సో మొత్తానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం అయితే నిన్నటితోని కేటీఆర్కి సంబంధించినటువంటి ఏదైతే ఆ ఫోన్ ట్యాపింగ్ సీట్ విచారణ అయితే నిన్న ముగిసింది. మొత్తం మీదనైతే అందులో మరి అక్కడ ఇంకా ఫైనల్గా ఇంకెవరెవరు ఉన్నారు, మరి ఇంకెవరికి నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది ప్రభుత్వం చూద్దాం. కానీ మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ మీద కూడా ఉన్నది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేసి రాష్ట్ర ప్రజల బాగోగు కోసం ప్రజల కోసం పరిపాలన చేసే విధంగా మీరందరూ తప్పకుండా ఇట్లా ఉండాలి. కానీ ఒకరి మీద ఒకరు అనుకోకుండా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకుండా వాళ్ళెంత వీళ్ళెంత అని చెప్పేసి కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడకుండా సో రాష్ట్ర బాగోగు కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది భవిష్యత్తు మీద ఆధారపడ్డటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉన్నది. ప్రతిరోజు కూడా ఏం జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో, ఏం చేయబోతున్నారు నాయకులు, ఒకరికొకరికి వీళ్ళే మాటలు విమర్శలు అనుకుంటా ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వీళ్ళకి కనబడతలేవా? ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పేదోడుగానే మిగిలిండు. ఈ రాష్ట్రంలో ఎన్నో చెప్పలేనటువంటి దుఃఖాలు కన్నీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. కానీ అట్లాంటివి పట్టించుకోకుండా ఇవి ఎందుకు జరుగుతావనా అని చెప్పేసి సామాన్యుల ప్రశ్న. చూద్దాం రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నదో, ఫైనల్గా ఏం చెయ్యబోతున్నారు ఈ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి, జనాలకు మళ్ళీ వచ్చేటటువంటి ఎన్నికల్లో ఎట్లా వచ్చి మరి మా పార్టీ అని చెప్పేసి వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితిలో ఎవరిని ప్రజలు ఎన్నుకుంటారని చెప్పేసి ఫైనల్గా ప్రజలే తీర్పిస్తారు. కాబట్టి చూసుకోవచ్చు ఆలోపు. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ వీడియోని 100% అందరికి షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే ప్రతి అంశం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనం చూపించేటటువంటి ప్రయత్నం మన ఛానల్లో చేస్తూ ఉంటాం. సో తప్పకుండా మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రజల్లోకి బలంగా వెళ్ళేటటువంటి పరిస్థితి మాకు స్పేస్ ఇవ్వండి. ఈ రాష్ట్రంలో అనేక మంది ఈ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ మేము కూడా ఎవరికి భయపడకుండా నిక్కర్చుగా నిజంగా నిర్భయంగా నిజాన్ని చెప్పేటటువంటి మంచి టీంతోని యంగ్ అండ్ జర్నలిజం మంచి డైనమిక్తోని మా టీం కూడా పనిచేస్తున్నది. సో తప్పకుండా ప్రజావాహిని ఛానల్ని మీ అందరూ కూడా ఆదరిస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మీ అందరూ కూడా కోరుతున్నాం.